టాలీవుడ్లో క్రియేటివ్ దర్శకుడిగా పేరొందిన కృష్ణవంశీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు డాన్స్ డైరెక్టర్. రాయలేని రీతిలో బండబూతులు తిట్టేసిన అతగాడు కృష్ణవంశీపై పలు ఆరోపణలు చేశాడు. కృష్ణవంశీని అందరూ క్రియేటివ్ డైరెక్టర్ అని అంటారని, కానీ అతను బచ్చా డైరెక్టర్గా అభివర్ణించాడు. ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డాన్స్ డైరెక్టర్ రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ రాయలేని తిట్లు తిట్టేశాడు. కొరియోగ్రాఫర్గా ఎన్నో సినిమాలకు డాన్స్ డైరెక్షన్ చేసిన రాకేష్ మాస్టర్ పేరు ఎరగని వారుండరు. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది యంగ్ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో రాకేష్ మాస్టర్ ప్రస్తుతం కాస్త మరుగున పడ్డాడు. అయితే ఇతడు కృష్ణవంశీని టార్గెట్ చేస్తూ ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్గా మారాయి. గతంలో కృష్ణవంశీ చక్రం సినిమా సమయంలో జగమంత కుటుంబం పాటకు డాన్స్ కంపోజ్ చేసే సమయంలో తనను పిలిపించి తనపై తన ఆత్మ గౌరవానికి భంగం కలిగేలా చేసిన వివాదాస్పద కామెంట్స్ను సవివరంగా ఈ ఇంటర్వ్యూలో తెలియచేశాడు. కృష్ణవంశీ సిగరెట్ తాగుతూ డాన్స్ చేసి చూపించు అని అడిగాడని, సీన్ వివరించకుండా డాన్స్ ఎలా చేస్తామని తాను కామెంట్ చేస్తే తనపై చెప్పుకోవడానికి కూడా వీలు లేని పదాలతో కృష్ణవంశీ తనను టార్చర్ పెట్టిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అంతేకాదు, వెండి తెరపై నీతులు చెప్పే దర్శకులు కొందరు రియల్ లైఫ్లో మాత్రం పరమ నీచంగా ఉంటారు అంటూ ఫిలిం ఇండస్ట్రీలోని చీకటి కోణాలు బయటపెట్టాడు రాకేష్ మాస్టర్. ఇదే సందర్భంలో ఈ వివాదాస్పద కొరియోగ్రాఫర్ మాట్లాడుతూ తాను మాట్లాడిన ప్రతి విషయంపై తనకు క్లారిటీ ఉందని, తాను ఏ విషయంలోనూ ఎవరికి భయపడను అంటూ మరో సంచలనానికి తెరలేపాడు రాకేష్ మాస్టర్. అయితే ఎప్పుడో విడుదలై ఫెయిల్ కూడా అయిపోయిన చక్రం సినిమా గురించి, ప్రస్తుతం సినిమాలు లేక అవస్థపడుతున్న కృష్ణవంశీ గురించి రాకేష్ మాస్టర్ అప్పటి విషయాలు ఇప్పుడు తెరపైకి ఎందుకు తీసుకువచ్చాడో సమాధానం లేని ప్రశ్నగా మారింది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎవరైనా సరే తమ మనసులోని మాటల్ని ప్రపంచానికి తెలియచేసేలా చేసేయచ్చు. సోషల్ మీడియాతో ఎవరు ఏదైనా మాట్లాడేసే పరిస్థితి. ఇది ప్రముఖులకు చాలా ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి. సినీ పరిశ్రమలో పొగడ్తలే కానీ తిట్లు అన్నవి కనిపించని పరిస్థితి. సోషల్ మీడియా ఎంట్రీతో అందుకు భిన్నమైన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. కృష్ణవంశీలో క్రియేటివిటీ ఏమిటో తనకు అర్థం కాదన్న ఆయన, అందుకే అతను ఇప్పుడు రోడ్డున పడ్డాడని, హిట్స్ లేవన్నాడు. అలాంటి దర్శకుడిని తాను జీవితంలో మర్చిపోలేనన్నారు. 100 పాటలకు కొరియోగ్రఫీ అందించిన రాకేష్ మాస్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చక్రం చిత్రంలో హిట్ పాటైన జగమంత కుటుంబం పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఆ పాట కోసం తాను 11 రోజుల పాటు పనిచేశానని, కానీ తాను కంపోజ్ చేసిన దాన్ని పక్కన పెట్టి కృష్ణవంశీనే సొంతంగా చేసుకున్నాడన్నారు. ఆ పాటకు చేసినందుకు డబ్బులు కూడా ఇవ్వలేదంటూ మండిపడ్డాడు. అతగాడి మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.